ఎలక్షన్ యొక్క సమయంలో ఈ దేశానికి ఈ లోపలే ఉండే విరోధులు ఎంతమందో బయటకు వస్తారు. అందుకేంటంటే వాళ్ళు బయటపడతారు. ఇందాక ఈమెయిల్ మెసేజ్ అది వినిపించాడు మనవాడు. మళ్ళీ గట్టిగా చదివి వినిపించు మాట వింటారు. ప్రపంచంలో హిందూ సమాజానికి ఉన్నటువంటి స్థితి ఏమిటి అందరు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నారు. అందులో సెల్ ఫోన్స్లో ప్రచారం చేస్తున్నారు. బాగానే ఉన్నారు. చిన్న ద్వీపంలో అంతఃశత్రువులతో కూడుకొని సజీవంగా ఉంది భారతీయ సంస్కృతి. హిందూ నాయకుడు అలాగే జరగాలండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అంటే మళ్ళీ అడుగుతున్నారు దేని అసలు ఈ గతి ఎందుకు పట్టింది దేశానికి అన్నీ బాగా ఆలోచించి రాజకీయ లౌకిక కారణాలన్నీ పరిశీలించిన తర్వాత ఒకటే కారణం, అడల్ట్ ఫ్రాంచైజ్. 21 సంవత్సరాలు వాడికి ఓటు ఇవ్వడం. వాడు ఏమైనా సరే ముష్టెత్తున వాడైనా పర్వాలేదు, రూపాయి ట్యాక్స్ కలుపుతాడు. రాజీవ్ గాంధీ వచ్చి 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించాడు, 18 తగ్గించాడు. కాబట్టి ఇప్పుడు ఓటు లేని వాడు ఎవడు లేడు. వాడు చదువులేదు, సంజయ్ లేదు, ఏదో కొన్ని లేబర్ అయినా పర్వాలేదు, కేవలం ఏమీ లేదు. వాళ్ళకి ఎవరైనా వెళ్ళి డబ్బు ఇస్తే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఓటు వాళ్ళకి వెళ్ళింది. చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు అన్ని ఓట్లు వేసినప్పటికీ కూడా వాళ్ళ ముందర మనకి చాలా నంబర్ తక్కువ. తెలిసి ఓటు వేయడం అనేది ఈ దేశంలో ఇప్పుడు లేదు. తెలిసి ఓటు వేసేవాళ్ళు మనలాంటి వాళ్ళు. అందులో కొంచెం కేవలం దరిద్రులు కాకపోయినా ఈ నాయకులు వెనకాల తిరుగుతూ వాళ్ళు ఇచ్చే 1,00,000, 2,00,000 కోసం వాడు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కూడా వ్యతిరేకంగా పక్కన మాట్లాడేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు, నాస్తికులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మహాభారతంలో 11 అక్షోహిణీలు వాళ్ళకు ఉన్నాయి, 7 అక్షోహిణీలు వీళ్ళకున్నాయి, సంఖ్యలాగా అంతే కదా. మహానాయకులందరూ కూడా భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు, అతిరథ మహారథులందరూ అక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి ఎవరికి లేరు. దృష్టజుమ్నుడు, భీమార్జునుడు వీళ్ళ పక్షంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు సేనాపతి. అక్కడ ప్రపంచ ఖ్యాతి పొందిన మహావీరులు, అస్త్ర సంపదలు గొప్పవాడు. ప్రపంచంలో వాళ్ళకుండే అస్త్ర సంపద ఎవరికి లేదు. యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే గెలిచారు. కానీ గెలిచారని ఓ పేరు పడింది వీళ్ళకి. అన్నీ నష్టపోయి గెలిచారు. 5 అలా బొమ్మలా నిలబడ్డారు అంతే. కొడుకులు పోయారు. అంటే గెలుపు, ఓటమి అంటే ఓడిపోయేవాడు ఓడిపోయినాడని చెప్పబడేవాడు, గెలిచాడని చెప్పబడేవాడి యొక్క సమస్తము నాశనం చేసి వాడిపోయినాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళే. అయితే ఏంటంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. మహాపతివ్రత ఆవిడ గాంధారి, కళ్ళ గంతలు కట్టుకుని నా భర్త గుడ్డివాడు కాబట్టి నేను ప్రపంచాన్ని చూడను. చాలా గొప్ప దీక్ష పతివ్రత. ఆవిడికి ఆ పతివ్రత అవడం చేత ఆవిడకి చాలా శక్తులు వచ్చాయి. వాక్శుద్ధి, శాపానుగ్రహ శక్తి. సాధారణంగా అనుగ్రహ శక్తి కాదు, శాపశక్తి. ఆవిడ అందరూ చచ్చిపోయారు, పాండవులు మాత్రం మిగిలారు, చూడడానికి వస్తున్నారు అని అంటే అప్పుడే మండుతోంది ఆవిడ. భీష్ముడిని నేను కాగలించుకుని నటించి వాడిని చంపేస్తాను అని అతడు అనుకున్నాడు. ఈ మహాభారత నాటకం అంతా నడిపినటువంటి చాలా చెడ్డవాడు కృష్ణుడు ఉన్నాడే, అతన్ని నేను శిక్షిస్తాను అని ఆ మహాపతివ్రత సంకల్పించింది. తపస్సులు, అస్త్రాలు, పాతివ్రత్యంలోంచి వచ్చినటువంటి శాపానుగ్రహ శక్తులు దుర్వినియోగమైనాయి, వినియోగం కాలేదు. కాబట్టి తపస్సులు వచ్చినటువంటి శక్తులు ధర్మం తెలియని వాటికి వస్తే, ఎందుకంటే రాక్షసులందరూ తపస్సులు చేశారు, లోకకంటకులు అయ్యారు. తపస్సులు కానీ యజ్ఞములు అనేక చేయడం కానీ జ్ఞానం, వివేకం ఇస్తే నమ్మకం లేదు. అవి చెడ్డవాడు కూడా దాన్ని బాగా వాడుకున్నట్టు చరిత్ర, అదే పురాణం.
కాబట్టి ఇది పక్కన పెట్టండి. కర్మ వల్ల మీకు జ్ఞానం రాదు, ధర్మం వల్ల జ్ఞానం వస్తుందని చెప్పారు. చెట్టు చివరికి మాట. ఆ మాట తెలుసుకోవడానికి బౌద్ధం అయిపోయి అంతా సగం జనం చెప్పాకర్ర పట్టు బయటికి వెళ్ళిన తర్వాత ధర్మాన్ని వదిలిపెట్టిన తర్వాత శంకరుడు అందులోనే ఏమిటి కర్మ వల్ల జ్ఞానం రాదని చెప్తావు. ఉన్నదంతా కూడా జ్ఞాన వైరాగ్యాలు ఉంటాడు. జ్ఞాన వైరాగ్యాలు వల్ల ముక్తి కలుగుతాయి. జ్ఞానంతో వైరాగ్యం రావాలి, దుఃఖంతో వైరాగ్యం కాదు అని చెప్పడం. జ్ఞానం చేతనే వైరాగ్యం రావాలి, తృప్తి వల్ల వైరాగ్యం రావాలి. దానివల్ల మోక్షం వస్తుంది, కానీ తెచ్చి పెట్టుకోవడం కాదు, వేషం వేసుకోవడం కాదు అని చెప్పారు. అలా చెబుతూ ఉంటే కూడా సనాతన భారత ధార్మికమైనటువంటి కర్మకాండలకి, లౌకిక జీవనానికి దాన్ని తిరస్కరించలేదు. జ్ఞానమోక్షాలు దీనివల్ల రావని ఎప్పుడైతే చెప్పారో దాని మీద అశ్రద్ధ కారణమైంది. అదే బౌద్ధంతో సమానం అన్నారు. నిత్యకర్మానుష్ఠానం తప్పకుండా చెయ్యి, భగవంతుని ఆరాధన చెయ్యి. మోక్షం రాకపోయినా నీకు ధర్మం తప్పదు, ధర్మంలో ఉండు. ధర్మాన్ని విసర్జించి గృహస్థ ధర్మాన్ని నువ్వు పాటించేటట్టయితే గృహస్థ ధర్మంలో నువ్వు ఫెయిల్ అయిన కూడా అయిపోతావు. కూర్చుని అతిథికి పెట్టడమే కాక ఒక్క మాట వీధిలోకి వెళ్ళి చూస్తే దేశం ఎటువంటి పరిస్థితిలో ఉందో అది కూడా నీ బాధ్యతలో భాగం అవుతుంది. అందువల్ల ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే ఇదే. ఇప్పుడు కర్తవ్యం ఒకప్పుడు గృహస్థ బ్రాహ్మణుడు అయితే కదా ఈ నిత్యకర్మకాండ, అది లేని వాళ్ళు 90% ఉన్నారు. 100% సామాన్య ప్రజలే, 10% ఈ కర్మాధికారం వేదంలో ఉన్నవాడు. వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ కూడా పనికొచ్చే సార్వజనీనమై సార్వకాలికమైనటువంటి ధార్మిక ప్రవర్తన, రుణముక్తి కోసం చేసేటటువంటి దేశ సేవ కర్తవ్యాన్ని తేలుతోంది ఇప్పుడు. అదే అంతే, ఏదైనా సరే ఏమీ లేకపోతే నేనేం చేయలేనంటే ఈశ్వరుడు నిత్య కర్మానుష్ఠానంలో దేవుడిని ప్రార్థించే దేశం కోసం. అది కూడా అంటే దాని అర్థం ఏంటి, నువ్వు చేసిన కించిత్ శివపూజా ఫలం దేశాన్ని ధారపోయడం అన్నమాట, అంతే కదా. అది త్యాగమే అవుతుంది, కర్మఫలత్యాగం అవుతుంది. చిన్న సామాన్యుడు కూడా నిత్యం అనుష్ఠానం చేసి ఈశ్వరుని ఆరాధన చేస్తున్నాడే, దాని ఫలితంగా ఈ దేశాన్ని రక్షించుకునంటే కర్మఫల త్యాగం అవుతుంది. సత్కర్మ ఫల త్యాగం, సాంప్రదాయ కర్మఫల త్యాగం అవుతుంది.